నమస్కారం, స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. తిరుమలలో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. గత 5 ఏళ్లలో అనేక దారుణాలు జరిగాయని వ్యాఖ్య. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించామని స్పష్టీకరణ. శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారుల్ని అడుక్కోవటమేంటన్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వారికి టీటీడీ ఉంటే మనకి వైటీడీ ఉందన్న సీఎం. తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లాలని సూచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పశ్చిమ బీజేపీ నేతలు. చిట్టినగర్ లో అంబేద్కర్ కి ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సొంతమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏడుకొండలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని అన్నారు. వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని స్పష్టం చేశారు. కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరి నేను ముందే చెప్పాను, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ గానే ఉండాలి. ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవరిని మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం. అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పనిచేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పనిచేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం. నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. దానికి కట్టుబడి ఉన్నాం. ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నాం. ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం, ఒక సంకల్పం చేశాం. దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం. వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానిలో కట్టాలనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన టీటీడీ కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు. అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలామంది హిందువులు ఇదయ్యారు. ప్రపంచంలో ఉండే హిందువులకి ఒక ఆలోచన ఉంటుంది, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ ఒకసారి కానీ ఎక్కువ సార్లు కానీ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనేది ఒక సంకల్పం. రెండో సంకల్పం, ఎక్కడికక్కడ టెంపుల్స్ ఉంటే ఆ టెంపుల్లో పూజలు చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. వెంకటేశ్వర స్వామి ఎక్కడుంటాడో అక్కడ ఆరోగ్యం బాగుంటుంది, మనుషులకి స్ట్రెస్ ఉండదు. ఒకసారి ఆయన తలుచుకొని భారం ఆయన మీద వేసి పనులు చేస్తే ఇంకెలాంటి ఇబ్బందులు లేవు. అలాంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతాం. ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కట్టడానికి హిందువులు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కడతాం. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మొన్నే అమరావతిలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం జరిపాం. చాలా బాగా జరిగింది. ఒక న్యూ ఎనర్జీ వచ్చింది ఆఫ్టర్ ఎ లాంగ్ టైం. అక్కడ కూడా రాజధాని కడుతున్నాం. ఆ రాజధానికి శ్రీవారి కళ్యాణ ఉత్సవం ఒక శోభను తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని కలిగించింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు పోయే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా శుభ సందర్భంలో నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఒకటి అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితులు వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ 2 ట్రస్ట్ని ముందుకు తీసుకుపోతున్నాయి. మూడోది, తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారి ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను అడుక్కోవడమేంటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరిగుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా, మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా అని ప్రశ్నించారు. తిరుమలకు వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని ఆయన అన్నారు. శివుడి అంశ లేదా మనకు? మన వాటిని అభివృద్ధి చేసుకోలేదు కాబట్టి, ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టలేదు కాబట్టి ఈరోజు మనం ఇతరుల వైపు చూస్తున్నాం. అద్భుతమైన శిలా సంపద ఉన్నది
అద్భుతమైన దేవాలయాలు ఉన్నది, అద్భుతమైన సంస్కృతి ఉన్నది తెలంగాణ ప్రాంతానికి. అందుకే ఈరోజు మనం ఎండోమెంట్స్ పాలసీ తీసుకొచ్చి టూరిజం ప్రమోషన్లో భాగంగా ఈరోజు వీటన్నిటిని అభివృద్ధి చేయాలని మనం ఒక పాలసీ తీసుకొచ్చినాం ఆల్రెడీ. అందుకే వైటీడీని ఈరోజు మనం పెట్టుకుని తొందరలోనే బోర్డు వేసుకుంటాం. అద్భుతంగా మనం మన దగ్గర ఉన్న పరిశ్రమలను కానీ దేవాలయాలను కానీ ఇక్కడ ఏమేం కావాలో అవన్నీ చేసుకుందాము. మనందరికీ సిలికాన్ వ్యాలీనే ఈరోజు మనం డ్రైవ్ చేయగలిగినాం. నిన్ననే మెక్డొనాల్డ్స్ హైదరాబాద్లో మా కార్పొరేట్ ఆఫీస్ పెట్టుకుంటాం, ఇండియాలోనే హైదరాబాద్కి వచ్చారు. బయోటెక్లో ప్రపంచంలోనే పేరెన్నికగా ఆమ్జాన్ అమెరికాలో ఉంటుంది. ఫస్ట్ టైం వాళ్ళ దేశాన్ని వదిలి బయటకు వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. హెచ్సిఎల్ వాళ్ళు 15,000 మంది, 1,00,000 మంది ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ తెలంగాణలో. కాగ్నిజెంట్, విప్రో, ఇన్ఫోసిస్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉద్యోగులు ఉన్న వాళ్ళ వ్యాపార సంస్థల్ని హైదరాబాద్లో విస్తరించుకున్నారు. ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఒకరొకరిని వాళ్ళని కలిసి అవసరమైతే వాళ్ళ ఆఫీసులకి వెళ్ళి ఈరోజు ఇన్ఫ్లేషన్ అంటే ధరల నియంత్రణ. భారతదేశంలో 1.3 అతి తక్కువ ధరల పెరుగుదల ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, నేను ప్రకటించలే. అన్ఎంప్లాయ్మెంట్ 8.8 ఉన్నదాన్ని 6.1. నిరుద్యోగ సమస్యను పరిష్కరించిన రాష్ట్రంగా మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా పన్నుల వసూళ్లలో భారతదేశంలో నెంబర్ 1, 88%. టార్గెట్లో 88% రీచ్ అయి దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంటే 86%తో మహారాష్ట్ర ఉంది. నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహించే గుజరాత్ 6th ప్లేస్లో ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో పన్నులలో పారదర్శకత తీసుకొచ్చి 88% సక్సెస్ రేషియో మన స్టేట్ మాదిగల కోసం మందాకృష్ణ మాదిగబడిన 40 ఏళ్ల కష్టం నేడు కూటమి ప్రభుత్వంలో ఫలితం వచ్చిందని బీజేపీ నాయకులు శివకుమార్ పట్నాయక్ వెల్లడించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల ఎస్సీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయన్నారు. నమస్కారాలు. నా పేరు ఆకార్పి విజయ్ కుమారి, బీజేపీ మహిళా అధ్యక్షురాలు, మరి 47వ డివిజన్. ఈరోజు మేము చాలా పండగ జరుపుకుంటున్నాము. ఎస్సీ మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాము. మాకు మందకృష్ణ గారు కష్టపడి 30-40 సంవత్సరాల నుంచి కష్టపడ్డ కష్టానికి ఈరోజు మాకు ఫలితం మా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల మాకు ఈరోజు దక్కిందని మేము ఒక ఎస్సీ మహిళను చాలా చాలా అసలుకి చాలా ఆనందపడుతున్నాము. మేము రుణం తీర్చుకోలేమేమో ఈ జన్మకు అనిపిస్తుంది. గత ప్రభుత్వం వాళ్ళు ఎవరో మమ్మల్ని గుర్తించలేదు. మాకు మీరు ఇది అని కూడా ఎవరు మాకు సహకరించరా. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక, ఎన్డీ ప్రభుత్వం వచ్చినాక, కూటమి వచ్చినాక మమ్మల్ని గుర్తించి ఈ రోజు మాకంటూ ఒక స్థానం ఉందని మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గెలిపించినందుకు మందకృష్ణ గారికి, మరి మా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎస్సీ సుజనా చౌదరి గారికి, మరి చిన్ని గారికి, మా అడ్డూరు శ్రీరామ్ గారికి, మరి మా శ్రీధర్ గారికి, మరి ఉన్న మా బీజేపీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మరి గత సంవత్సరం ఆర్థిక బడ్జెట్తో విజయవాడ నగర ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు వీఎంసీ ప్రధాన కార్యాలయాల్లో గల కమాండ్ కంట్రోల్ రూమ్లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ముఖ్యాంశాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 40.9 కోట్లతో 47.46 కిలోమీటర్ల సీసీ రోడ్లను, 6.80 కోట్లతో 4.33 కిలోమీటర్ల బీటీ రోడ్లను వేయడం జరిగిందన్నారు. 15 ఫైనాన్స్ కమిషన్లో గాలి నాణ్యతను మెరుగుపరచడం కోసం 24.91 కిలోమీటర్ల మేర 17 కోట్లు ఆమోదించారని, కొండ ప్రాంతాల్లో మెట్లు, ల్యాండింగ్ ర్యాంపుల నిర్మాణానికి 2.95 కోట్లు వెచ్చించి పనులు పూర్తి చేశామన్నారు. 40వ డివిజన్లో 1500 కే కెపాసిటీ గల రిజర్వాయర్ని 3.30 కోట్లతో పూర్తి చేశామని, వేసవిలో త్రాగునీరు అందించే విధంగా రిజర్వాయర్ని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. అనగా 22/3/2025 గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ బడ్జెట్ అంశాలు కొంచెం మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ముందు తెలియపరచడం జరుగుతుంది. ఏదైతే
ఈ సంవత్సర కాలము మనం గత సంవత్సర కాలం చేసిన అభివృద్ధి పనులు అలాగే రెవెన్యూ ఆదాయ వివరాలు తెలియపరచడం జరుగుతుంది. మనము ఈ సంవత్సర కాలంలో ఉన్న బీటీ రోడ్లు 40.9 కోట్లతోటి 47.46 కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసుకోవటం జరిగింది. అలాగే పురోగతిలో ఉన్న బీటీ రోడ్లు 6.80 కోట్లకి 4.33 కిలోమీటర్ల మేర పనులు పురోగతిలో ఉండటం జరుగుతుంది. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ లో గాలి నాణ్యత మెరుగుపరచడం కోసం మనకి ఎండ్ టు ఎండ్ ఫ్లైర్ బ్లాక్స్ వేసుకోవటం కోసం మనం 24.91 కిలోమీటర్ల మేర 17 కోట్లు మనం ఆమోదించడం జరిగింది. అలాగే కొండ ప్రాంతంలో ఉన్న మెట్లు, డ్రైన్లు, ర్యాంపులు, ల్యాండింగ్స్ కి 2.95 క్రోర్స్ తోటి మనం పూర్తి చేసుకున్నాం. కొండ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే 40వ డివిజన్లోన 1500 KL కెపాసిటీ గల రిజర్వాయర్ ని మనం 3.30 కోట్లతోటి పూర్తి చేయబడింది. పూర్తి చేసి వేసవి కాలం ఏదైతే వస్తుందో ప్రజలకి తాగునీటి సౌకర్యం కల్పించే విధంగా ఆ రిజర్వాయర్ ని పూర్తి చేసి మనం ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే 46వ డివిజన్లోన 500 KL కెపాసిటీ రిజర్వాయర్ 90% పనులు పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే 8.32 కోట్లతోటి గద్దె వెంకటరామయ్య నగర్ నుండి నందమూరి నగర్ వరకు 1500 KL కెపాసిటీ 2 రిజర్వాయర్లు మనం నిర్మాణం చేపట్టడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల ఆలయాలు, అన్నదాన సత్రాలపై దాడులు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. జీవీఆర్ నగర్ ట్రెండ్ సెట్లో వినాయక ఆలయాన్ని కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. జేసీబీలు తీసుకురావాల్సిన అవసరం ఏంది? ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారు, ఇక్కడ ఇది ఎవరు నిర్మిస్తున్నారో వాళ్ళని పిలిచి మాట్లాడి ఇలా కాదు అలా కాదు ఇలా చెప్పాల్సింది పోయి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద జేసీబీలు తీసుకొచ్చి గర్భగుడిని నిన్న పగలగొట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఎక్కడైనా సరే మనం దేవాలయాలు నిర్మించుకోవాలని దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాము. ఉదాహరణకి దేవినగర్ రోడ్లోనే రోడ్డు మీద 2 ప్రధానమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. అయినప్పటికీ కూడా ఎప్పుడు మా ప్రభుత్వ హయాంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలిగించకుండా చూడటం జరిగింది. అలాంటివి ఎక్కడో ఓపెన్ స్పేస్లో నిర్మితమవుతున్నటువంటి దేవాలయం మీద అధికారులు వచ్చి ఎవరో ఆదేశాలతో ఈ నిన్న 2 జేసీబీలతో ఈ దేవాలయం మీద దాడి చేశారో చెప్పాలి. ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతోనా లేకపోతే ఇంకా ప్రైవేటు వ్యక్తుల ఆదేశాలతోనా ఎవరి ఆదేశాలతో పగలగొట్టారు? ఖచ్చితంగా ఎవరైతే నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. సస్పెండ్ చేయకపోతే రేపు 22, 23 తారీఖుల్లో కౌన్సిల్ ఉంది. కౌన్సిల్లో ఖచ్చితంగా దీని మీద మాట్లాడటం జరుగుతుంది. అదే కాదు, ఇదొక్కటే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో గుళ్ళని కోలుగొట్టేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. మేము ఇది ఏదో రాజకీయంగా మాట్లాడటం కాదు, వాస్తవంగా. నిన్న బద్వేల్లో కాశీనారాయణ దేవస్థానం జ్యోతి పుణ్యక్షేత్రంలో అన్నదాన సత్రాలు అటవీ శాఖ అధికారులు పోయి జేసీబీలు పెట్టి పగలగొట్టడం జరిగింది. ఒకటి కాదు, అనేక ప్రాంతాల్లో ఈ 10 మాసాల్లో అనేక రకాలైనటువంటి దుశ్చర్యలన్నీ పాల్పడుతున్నారు. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఫర్దర్గా జరగకూడదు. ప్రభుత్వం ఉందేనంటే ప్రజలు ఎన్నుకున్నారనంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఎవరికి తెలియకుండానే ఇలా జరుగుతుందా? అధికారులు ఉత్సాహం ప్రదర్శిస్తే అధికారుల మీద వేటు వేయాల్సిందే, సస్పెండ్ చేయాల్సిందే. ఇలాంటి చర్యలు ఎవరు పాల్పడినా కూడా ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా స్థానిక కార్పొరేటర్ ఉన్నాడు జానారెడ్డి గారు, రేపు కౌన్సిల్లో దీని మీద కమిషన్ నిలదీయడం జరుగుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోమని చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇక్కడే కాదు, ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఏ గుడి మీద కూడా ప్రభుత్వం సైడ్ నుంచి ఈ రకమైనటువంటి దౌర్జన్యం కానీ ఈ రకమైనటువంటి దాడులు కానీ కట్టే ముందే ఒక స్టేజ్ దాకా గుడి నిర్మించిన తర్వాత అప్పుడు మేల్కొని అప్పటికప్పుడు వచ్చి జేసీబీలు పెట్టి పగలగొడతామని చెప్పడం ఇది ఎక్కడ పద్ధతి? ముందుగానే ప్రాథమికంగానే ఉన్నారు కదా, ఇది ఏ సచివాలయం పరిధిలోకి వస్తుందో ఆ సచివాలయానికి సంబంధించినటువంటి ప్లానింగ్ సంబంధించిన అధికారులు ఉన్నారు కదా, అప్పుడే మాట్లాడారు కదా. సంవత్సర కాలం పాటు కళ్ళు మూసుకుని ఇప్పుడు గుడి నిర్మాణం తుది దశకు చేరిన తర్వాత ఫైనల్గా గుడి కంప్లీట్ అయ్యే దశలో చేరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలని
చేయడం అనేది సరైనటువంటి విషయం కాదు. ఇది ఖచ్చితంగా దీని మీద పై స్థాయిలో మాట్లాడి ఎవరైతే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారో వారి మీద యాక్షన్ తీసుకోమని చెప్పని యాక్షన్ తీసుకునేంత వరకు కూడా ఖచ్చితంగా దీని మీద మేము గట్టిగా మాట్లాడటం జరుగుతుందని చెప్పిన కూడా ఈ సందర్భంగా దీని వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారా, ఆఫీసర్స్ ఓన్ డిసిషన్ అంటారా? ఇప్పుడు ఎవరు చేయాల్సిందంతా చేస్తారు, ముందుకు వచ్చి వేరే మాటలు చెప్తారు. అది కాదు కదా, ఎక్కడ ఎవరికి తెలియకుండా ఏం జరుగుతుంది చెప్పండి. ఒక టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఇన్స్పెక్టరో లేకపోతే ఏసీపీనో వచ్చి స్వతంత్రంగా వ్యవహరించి ఇక్కడ నిర్మించి ఉన్నటువంటి దేవస్థానాన్ని, గర్భగుడిని 2 జేసీబీలు తీసుకొచ్చి పగలగొట్టేటటువంటి ధైర్యం ఏ అధికారి చేస్తారు? కాబట్టి ఇది నేను మాట్లాడితే మళ్ళీ రాజకీయం వద్దు. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాను. ఎంతటి వాళ్ళు ఉన్నా సరే వాళ్ళని వదిలేది లేదు. కమిషనర్తో మాట్లాడతాం. కమిషనర్ కనుక దాని మీద యాక్షన్ తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ ఏంటనేది సీరియస్గా తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటారు, మా కూటమి నాయకులు చేసే ఛాన్స్ వాళ్ళ గురించి మనం చెప్పి వేస్ట్ కదా. విజయవాడలోనే మొన్న మధ్య ఈ కాలువకి అవతల పక్క వివి నరసరాజు రోడ్లో గోశాలని ఇరిగేషన్ ల్యాండ్లో ఉందని గోశాలను కూల్చేశారు. ఆ గోవులు ఇప్పటికీ కూడా ఎండలో పడి ఉన్నాయి. దాని గురించి ఆ రోజు అడిగాం. ఇక్కడ విజయవాడ నగరంలో ఏం జరుగుతుందో విజయవాడలో ఉంటేనే చూసుకున్నటువంటి పరిస్థితి నెలకొంటే ఎక్కడన్నీ రూల్ ప్రకారం నడుస్తున్నారు, ఎక్కడన్నీ దీని ప్రకారం నడుస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇది మామూలుగా ఏదో ఒక ప్రహరీ కాంపౌండ్ వాళ్ళు పగలగొట్టడమో అది పగలగొట్టడమో కాదు. ఇది గర్భగుడిని పూర్తిగా 60% పైగా కూల్చేసినటువంటి వారి మీద తదుపరి చర్యలు తీసుకునేంత వరకు కూడా విశ్రమించేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తాం. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ముక్కు శ్రీనివాసరెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ముందస్తుగానే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. గ్రామాల్లో గడ్డివాములు, పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే తక్షణమే సమాచారం అందించాలన్నారు. జనరల్గా ఏంటంటే మనకు ఫైర్ డిపార్ట్మెంట్కి రీచ్ కావాలి, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు సమాచారం ఇవ్వాలనుకుంటే జనరల్ నెంబర్ 101, దీనికి ఎటువంటి ఛార్జ్ పడదు. ఏ ఫోన్ నెంబర్ నుంచి అయినా మీరు 101 కలిపినట్లయితే నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్తుంది. సో అది ఒకటి. ఆ నియరెస్ట్ ఫైర్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు గాబరా పడకుండా కరెక్ట్ అయిన అడ్రస్ ఇస్తే ఈజీగా మనం రాగలుగుతాము. అలా కాకుండా అడ్రస్ చెప్పకపోవడము, ఇమీడియట్గా ఫైర్ అయింది వచ్చేయండి అన్ని పెట్టేస్తారు, అడ్రస్ సరిగ్గా చెప్పరు. సో కరెక్ట్ సమాచారం ఇవ్వండి. 101తో పాటు 108కి చేయొచ్చు. అంబులెన్స్ 108 సర్వీసెస్ వాళ్ళు కూడా డైరెక్ట్గా మీ సమాచారం తీసుకొని మాకు ఇన్ఫర్మేషన్ షేర్ వేస్తారు. అదేవిధంగా 100 పోలీస్ లోకల్ పోలీస్ స్టేషన్లో చెప్పినా కూడా ఇమ్మీడియట్గా మాకు వాళ్ళు సమాచారం ఇచ్చి వెళ్ళగలుగుతారు. మన గుంటూరు జిల్లాలో మనకు ముఖ్యంగా గుంటూరులో 2 ఫైర్ స్టేషన్లు ఉన్నాయి. కలెక్టరేట్ కాంపౌండ్లో ఒక ఫైర్ స్టేషన్ ఉంది. గుంటూరు టు కాసు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఒక ఫైర్ స్టేషన్ ఉంది. సో అదేవిధంగా సెక్రటేరియట్ వెలగపూడిలో ఉంది, హైకోర్టులో ఉంది, మంగళగిరిలో ఒక ఫైర్ స్టేషన్ ఉంది, తర్వాత పొన్నూరు, తెనాలి, ఇలా ప్రతి ఏరియాలో కూడా మనకు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి. నియరెస్ట్గా అయినప్పుడు నియరెస్ట్ ఫైర్ వెహికల్ వెళ్ళి ఖచ్చితంగా ఫైర్ ఆర్పడానికి, మీ ప్రాణాలను ఆస్తులు రక్షించడానికి అగ్నిమాపక శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. సో మనకు ఈ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనకు మీడియా దాన్ని అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి మనము పూర్తిగా నీటి మీద ఆధారపడి ఉంటాము. వాటర్ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఫర్ ఫైర్ ఫైటింగ్ చేయడం కోసము. అందువల్ల ఎప్పుడు కూడా అన్ని వెహికల్స్ కూడా పూర్తి స్థాయిలో నింపుకొని ఉంటాము. అదేవిధంగా ప్రతి ఫైర్ స్టేషన్లో కూడా ఇమ్మీడియట్ ఫైర్ అయిపోయి ఒకవేళ వాటర్ ట్యాంకర్లో ఫైర్ ఇంజిన్లో నీళ్ళు అయిపోయినట్లయితే ప్రతి ఫైర్ స్టేషన్లో అడిషనల్గా వాటర్ సోర్సులు ఉన్నాయి. సో లేదు అనుకుంటే అగ్ని ప్రమాదం జరిగిన ప్లేస్లో నియరెస్ట్ ఏదైనా ఫ్యాక్టరీ కానీ లేదంటే ఫంక్షన్ హాల్ కానీ ఇలా ఉంటే అక్కడనే ఖచ్చితంగా, ఎందుకంటే మనం వాళ్ళకందరికీ కూడా ఫైర్ సేఫ్టీ మీద అవగాహన కల్పించి అక్కడ ఫైర్ ఎక్విప్మెంట్, వాటర్ సోర్స్ పెట్టుంటాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. ఆ దగ్గరలోనే పోయి వాటర్ నింపుకొని మనం అగ్ని ప్రమాదాలను అరికట్టడం జరుగుతుంది. ఇక్కడ సిబ్బంది అంటే జనరల్గా రిటైర్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు వాళ్ళ ప్లేస్లో మనం హోంగార్డ్స్ని తీసుకొని ఈ సిబ్బంది ఎటువంటి కొరత వల్ల అగ్ని ప్రమాదాలలో అరికట్టడంలో ఎటువంటి జాప్యం రాకుండా హోంగార్డ్ సర్వీసెస్ తీసుకొని ప్రతి స్టేషన్లో అవసరమైనటువంటి సిబ్బంది పెట్టుకున్నాం. అదేవిధంగా డీజిల్ ప్రాబ్లం లేదు, డీజిల్ కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. సో మనం పూర్తి స్థాయిలో వెహికల్స్ ఎప్పుడు కూడా
ఇంధనం లేకపోవడం అనేటటువంటి సమస్య లేదు. అదేవిధంగా గవర్నమెంట్ మనకు సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అంటే ఎక్కడన్నా బావుల్లో కానీ విషవాయువులు ఉన్నటువంటి ప్రదేశాలలో మనుషులు చిక్కుకోకపోవడం కానీ ఫైర్ ఫైటింగ్ చేయాల్సి వస్తే మనకు అవసరమైన బ్రీతింగ్ ఆపరేషన్స్ ప్రతి ఫైర్ స్టేషన్లో ఉన్నది. నైట్లో ప్రమాదం జరిగి అక్కడ విద్యుత్ శక్తి లేక ఎలక్ట్రిసిటీ కరెంట్ లేకపోవడం వల్ల లైటింగ్ లేకపోయిన పరిస్థితుల్లో మనకు ఆస్కా లైట్స్ అని అలాగని ఉన్నాయి. అలావిధంగా ఏదైనా బిల్డింగులలో ఎంటర్ కావడానికి ఇబ్బంది జరిగినప్పుడు మనకు అవసరమైనటువంటి కటింగ్ ఎక్విప్మెంట్ ఉన్నాయి. సో మనకు ప్రత్యేకంగా గుంటూరు 1 ఫైర్ స్టేషన్లో రెస్క్యూ టెండర్ ఉంది. ఈ రెస్క్యూ టెండర్లో ఎటువంటి రోడ్ యాక్సిడెంట్స్ జరిగినా కూడా అందులో ఎవరైనా చిక్కున్నా కానీ వాళ్ళకు ఎటువంటి ప్రమాదం అంటే యాక్సిడెంట్లో చిక్కున్న వాళ్ళకు మనం సేఫ్గా బయటకు తీయడానికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్లు ఈ మినీ రెస్క్యూ టెండర్లో ఉన్నాయి. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ నందు ఫిర్యాదులు పెట్టే ఓపెన్ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్, జీజీహెచ్ పరిపాలనాధికారి ఎస్ఎస్వి రమణ, జీజీహెచ్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ ఉమాశంకర్ మాట్లాడుతూ మీకేమైనా సమస్యలు ఉన్నచో ఈ ఫిర్యాదు బాక్సులు వేయాలని కోరారు. వేసిన ఫిర్యాదును పరిష్కరిస్తామని తెలియజేస్తున్నామని తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు ఫిర్యాదు పెట్టెలు చెక్ చేయడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రజల వద్దకు పాలన తెచ్చి వారి సమస్యలు తెలుసుకోవాలని సెంట్రల్లో మోడీ గారు, మనం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల మేరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం కోసం నిత్యం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ భాగంగానే ఈ హాస్పిటల్లో మన సెంట్రల్ మినిస్టర్ సంస్థాన్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫిర్యాదులు పెట్టడం జరిగింది. మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే హాస్పిటల్లో మీకేమన్నా మీ యొక్క ట్రీట్మెంట్స్ కానీ ఏమైనా సేవల లోపం ఉన్నట్లయితే మీరు వచ్చి ఈ పెట్టిలో వేసినట్లయితే ప్రతి మంగళవారం వీటిని ఓపెన్ చేయడం జరుగుతుంది. వాటిలో ఉన్న సమస్యల్ని తక్షణమే పరిష్కారం చేయడం జరుగుతుంది. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరాలన్నది ప్రభుత్వం యొక్క ఆశయం. ప్రజల కోరిక నిన్నగా పనిచేయాలన్నది అధికారుల యొక్క ఆశయం. వాటన్నిటికీ చేయాలి అంటే మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క ఫిర్యాదుల పెట్టిలో మీరు వేసినట్లయితే మన సెంట్రల్ మినిస్టర్ గారు, మన నజీర్ గారు, అట్లానే ఎస్డిఎస్ మెంబర్స్ అందరూ, అలానే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వారి బృందం అంతా వాటిని పరీక్షించి వాటి గురించి యొక్క సమస్యలు కూడా పరిష్కరిస్తారు. ఇంతకుముందు డైట్ మీద ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో వాటన్నిటిని పరిష్కరించి చక్కగా పేషెంట్స్ అందరికీ మంచి డైట్ని అనేది జరుగుతుంది. అలానే మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ యొక్క ఫిర్యాదుల పెట్టిలో వేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలలో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష. గత 5 ఏళ్లలో అనేక దారుణాలు జరిగాయని వ్యాఖ్య. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభించామని స్పష్టీకరణ. శ్రీవారి దర్శనం కోసం ఏపీ ప్రభుత్వాన్ని టీటీడీ అధికారుల్ని అడుక్కోవటమేంటన్నా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. వారికి టీటీడీ ఉంటే మనకి వైటీడీ ఉందన్న సీఎం. తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు రాష్ట్రంలోని ఆలయాలకు వెళ్లాలని సూచన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పశ్చిమ బీజేపీ నేతలు. చిట్టినగర్ లో అంబేద్కర్ కి ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.